హలో ఫ్రెండ్స్, ఇది డిజైనర్ శారీ మీద బ్లౌజ్ అండి. కస్టమరు కొంచెం బొద్దుగా ఉంటారు. 44 బాడీ మెజర్మెంట్ ప్రకారము ఈరోజు కటింగ్ చూపిస్తున్నానండి. నా కామెంట్ పెట్టారు, దుర్గా గారు ఈరోజు క్రాస్ కటింగ్ బ్లౌజు చూపిస్తున్నా, వీడియోని ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ దాకా ఫాలో కండి. ఒక నిమిషం అండి, మీరు నా పాత వీడియోస్ చూసారా? నా పాత ప్రీవియస్ యూట్యూబ్ షార్ట్లో నేను కుట్టినవి పింక్ కలర్ లేటెస్ట్ బ్లౌజు విత్ షోల్డర్ పఫ్ హ్యాండ్స్, ఇంకా బ్లాక్ కలరు ప్రిన్సెస్ కట్టు బ్లౌజ్ విత్ అంబ్రిల్లా 2 లేయర్ చూపించాను, చూసారా? సపోజ్ చూడకుంటే ప్రీవియస్ యూట్యూబ్ షార్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్రౌజ్ పీస్ తీసుకున్నాను. ఈ కటింగ్ ఇప్పుడు ఫాలో అవుతున్నా, మిస్ కాకుండా చూస్తూ ఉండండి. నేను ఈ కటింగ్ బ్యాక్ బ్లౌజ్ కటింగ్ చేసి పెట్టానండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్లౌజ్ బాడీ లెంత్ 44 ప్లస్ 44.5 ప్లస్ 1 15.5 బాడీ లెంత్ తీసుకున్నానండి. చూడండి ఒకసారి. నెక్ బ్యాక్ నెక్ లెంత్ 11 ఇంచ్, ఎగ్జాక్ట్లీ 11 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి చూడండి, షోల్డర్ వచ్చేసి 6 ఇంచ్ తీసుకున్నానండి. 6 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ సంఖ కూడా వచ్చేసి పొడవు 6 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ చెస్ట్ విడ్త్ వచ్చేసి 11 ఇంచ్ తీసుకున్నానండి. ఫిట్టింగు ప్లస్ 3 ఇంచ్ యాడ్ చేశానండి. ఇక్కడ 11 ప్లస్ 3 ఇంచెస్. ఎలాగంటే ఇది 44 సైజ్ అండి. ఇది బ్లౌజు డివైడ్ బై 1/4. 1/4 ఈజ్ ఈక్వల్ 11 ఇంచెస్ ఫిట్టింగ్ వస్తుందండి. ఇది ఫిట్టింగు ప్లస్ 3 ఇంచ్ నేను ఎక్స్ట్రాకి నేను తీసుకుంటున్నానండి. ఇది 3 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడ కుట్టుకి 3 ఇంచెస్ ఇక్కడ తీసుకుంటున్నాను ఎక్కువ. 11 ప్లస్ 3 టోటల్ 14 ఇంచెస్ చెస్ట్ విడ్త్ తీసుకున్నాను. వెస్ట్రా రౌండ్ కూడా వచ్చి నడుము టైట్ కూడా వచ్చేసి 38 అండి సైజు. 38 డివైడ్ బై 4 ఈజ్ ఈక్వల్ 9.5. 9.5 తీసుకున్నామండి. 1 ఇంచ్ ఇక్కడ ప్లీట్స్ కోసం తీసుకున్నాను. ఇక్కడ మరలా ఒకటి ఎక్కువ, ఇక్కడ 3 ఇంచెస్ ఇక్కడ యాడ్ చేశాను. ఎందుకంటే తను నాకు గుడ్డ ఎక్కువ లోపల ఉండాలి అని కస్టమర్ కోరుకుంది కనుక నేను 3 ఇంచెస్. ఛాతీ 11, ఇక్కడ వచ్చేసి 9.5 ప్లస్ 1 ఇంచ్ ప్లీట్కి 10.5. టూ ఇంచెస్ తీసుకోవాలి, కానీ తను ఎక్కువ గుడ్డ నాకు కావాలంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేశానండి నేను. ఇది 1 ఇంచ్ ఇది యాడ్ చేశాను ఇక్కడ. ఓకే, నెక్ ఎలాగ తీసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. కొంచెం డిజైన్ నెక్. ఈ నెక్కి పైన ఓపెన్ వచ్చేసి 2.5 తీసుకున్నానండి. కింద ఓపెన్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఇలాగా ఈ 2.5కి ఈ 3.5కి ఇలాగా లైన్ గీసేసి ఒకసారి ఇక్కడ నుంచి ఈ మూల చూపిస్తున్నానండి. ఇది డిజైన్కి 1 ఇంచ్ నుంచి ఇలాగా 2.5 నుంచి ఇలాగా తీసుకుంటూ ఇలా కర్వ్ చేసుకుంటూ ఈ డిజైన్ నెక్ని ఇలాగా రెడీ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ
చంక పొడవు 6 తీసుకున్నానండి. చంక పొడవు వచ్చేసి ఇక్కడ 6 తీసుకున్నానండి. ఇక్కడ వచ్చి ఈ మూల ఎత్తు వచ్చేసి ఇక్కడ నేను 1.5 తీసుకున్నానండి. 1.5 తీసుకోవచ్చు, కాకపోతే తనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కనుక 1.5 తీసుకున్నాను. ఓకే, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తున్నాను. ఈ బ్యాక్ అండి ఇప్పుడు క్రాస్లో పెట్టాను. బ్యాక్ కట్ చేసిన ఆ పార్ట్ని తీసుకొచ్చి ఈ ఫ్రంట్కి క్రాస్ కటింగ్లో చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ 14 లెంత్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ 6.5 అండి. చూడండి 6.5. ఇక్కడ నుంచి 7.5 తీసుకుంటున్నానండి ఈ క్రాస్ చేయటానికి. ఇక్కడ కూడా చెస్ట్ సైడ్ కూడా 7.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 7.5కి ఈ 14కి ఇక్కడ 14, ఇది 7.5, ఇటు కూడా 7.5. ఇక్కడ నుంచి ఇలాగా ఈ 14 కలుపుకుంటూ ఇలాగా డ్రాఫ్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కొంచెము ఇలా స్ట్రైట్గా మడత పెట్టుకొని ఒకసారి మడత పెట్టుకొని ఇలాగా ఒకసారి. దీనికి ఎక్కువ క్రాస్ పట్టి ఎక్కువ క్రాస్ తీయటం లేదండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎలాగా 36 సైజ్కి నేను క్లియర్ కట్గా మీకు చెప్తాను. ఇక్కడికి వచ్చేసి ఇది కూడా 2.5 అండి. ఇక్కడ కూడా ఫ్రంట్ నెక్ ఓపెన్ అంటారు, ఇది మనం కట్ చేసి పెట్టేవాగానే ఓపెన్ అంటారు. ఇది ఇక్కడ నుంచి 6.5 దాకా లెంత్ తీసుకుంటున్నాను. పైన ఓపెన్ వచ్చి 2.5 తీసుకున్నాను, కింద ఓపెన్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇలాగా తీసుకుంటాను. ఇక్కడ నుంచి కూడా ఒక 1/2 ఇంచ్ అండి, ఇది డీప్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ ఈ మూలెత్తు ఒక 1/2 ఇంచ్ చూడండి, 1/2 ఇంచ్ ఇది రౌండ్ తిప్పడానికి. ఇలాగా ఈ క్లాత్ కొంచెం పైకి లేపి చూపిస్తున్నానండి. ఇలాగా వచ్చి కిందకి 6.5, ఇది కొంచెం ఒక పాయింట్ కిందకు అనుకుంటే రావాలి. కొంచెం డీప్లో తీస్తే నేను ఫ్రంట్ నెక్. ఓకే, ఈ బ్యాక్ని ఇలాగ పెట్టేసి ఫ్రంట్కి వచ్చేసి మళ్ళీ ఒక్క పావు ఒక 1/2 ఇంచ్ ఇలాగా లోపలికి వచ్చానండి. ఒక 1/2 ఇంచ్ వచ్చానండి. ఇక్కడ 1/2 ఇంచ్. ఇక్కడ పిన్ ఇలాగా టచ్ చేసి పాయింట్ పెట్టుకుంటున్నాను ఫ్రంట్ షేప్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ది ఇలాగ తీస్తున్నానండి, ఒకసారి చూడండి. కొంచెం ఇప్పుడు చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 14.5 ఈ క్రాస్ బెల్ట్కి బాడీకి సపరేట్ చేయడానికి 14 తీసుకున్నానండి. ఇక్కడ నుంచి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఇది 6:30 అని చూపించానండి మీకు. ఇక్కడ కొంచెం కిందకు వచ్చిన వల్ల ఇక్కడ మనకి 7 ఒక 2 పాయింట్లు ఇక్కడ చూపిస్తుంది. పైకి పోతే 7:30 వస్తుంది. 7:30 ఇక్కడ కూడా ఒక 7:30. ఓకే, ఇక్కడ నుంచి అట్లా కొంచెం కిందకు అనుకుంటూ షేప్ తీసుకుంటూ ఇలాగ రావాలి. ఈ పిన్స్ కూడా మనము సిల్క్ క్లాత్ కాబట్టి నేను ఇక్కడ మీకు బ్యాక్ కూడా ఇలాగ పిన్ సెట్ చేసి టైం వేస్ట్ కాకుండా మనము త్వరగా బ్లౌజు మనం స్టిచ్ చేసుకోవాలి, అర్జెంటుకి ఇవ్వాలి కస్టమర్కి అన్నప్పుడు ఈ 2 లైనింగు ప్లస్ బాడీ క్లాత్ 2 కలిపి, ఇవి సారీ క్లాత్ కూడా కలిపి 2 పిన్నులు సెట్ చేసి ఒకేసారి కట్ చేసేసాను. ఈ ఫ్రంట్ కూడా ఇలాగే చేశాను. మనకి ఈజీగా కూడా కటింగ్ అవుతుంది. పిన్ కూడా సెట్ చేసుకోవాలి. బిగినర్స్కి అయితే కొంచెం పిన్ కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ కూడా కొంచెము లాగినట్టు ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇలాగ అనుకుంటూ, ఇక్కడ కూడా కొంచెం ఇలాగ అనుకుంటూ ఈ పాయింట్స్ కంపల్సరీగా మీరు ఫాలో కాండి. మంచిగా వస్తుంది బ్లౌజు ఇలాగా. ఎప్పుడు కూడా అండి క్రాస్ కటింగ్కి ఇలాగ ఈ చివర అంచులకి క్రాస్ చేసి పెట్టుకుంటే మనము హ్యాండ్స్ ఎంత కూడా మనకి పొడవు తీసుకోవచ్చు ఈ 1 మీటర్ బ్లౌజ్ పీస్లో. ఇప్పుడు వీటికి పాయింట్స్ ఇస్తాను, చూడండి మీరు ఒకసారి. ఈ పిన్స్ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడే మనము గుడ్డ పక్కన పెట్టేటప్పుడు ఉల్టా సీదని మార్క్ ఇచ్చుకుంటే మనం కన్ఫ్యూజన్ కాకుండా ఉంటాము. ఇప్పుడు పాయింట్స్ కూడా చూపిస్తున్నానండి, చూడండి. ఈ 44 సైజ్కి 3.5 దండి. ఇక్కడ నుంచి మనము 1.5, 1.25, 1 ఇంచి గ్యాప్లో పెట్టుకోవచ్చు. ఈ కస్టమర్కి ఎక్కువ షేప్ వద్దన్నారు కనుక 1 ఇంచి గ్యాప్లో పెట్టాను. ప్లీట్స్ 2.5 హైట్ పెట్టాను. ఇక్కడికి వచ్చేసి మరి మనము ఇది చాలా మేజర్ పాయింట్ అండి, ఇది బాగా గమనించండి. ఇక్కడ నుంచి మనము 6 తీసుకున్నాం కనుక ఇక్కడ నుంచి 1.5 దాకా నిషాన్ పెట్టుకొని కటింగ్ ఇలాగ పెట్టుకుంటే స్ట్రైట్గా మనకి చూపిస్తుంది ఈ పాయింట్. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 1.5 గ్యాప్ పెట్టుకోవాలి. ఇలా ఎంత మంచి షేప్ వస్తుందో మీరు ఒకసారి నేను చెప్పిన ప్రకారంగా ఈ పాయింట్స్ పెట్టుకొని చూడండి. ఇలా ఇక్కడ ఒక పావు ఇలా పెట్టుకొని ఇలా ఇక్కడ నుంచి ఒక పావు నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మీరు బిగినర్స్ అయితే. ఇలాగా ఇక్కడ నుంచి ఈ చివరి దాకా అంటే మనం కుట్టేటప్పుడు గుడ్డ ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచే మంచిగా వస్తుంది మనకి. ఇక్కడ నుంచి వచ్చి కింద నుంచి ఒక 2.5, ఇక్కడ నుంచి కూడా మనము 1.5కి ఇట్లా పెట్టుకొని ఇక్కడ నుంచి కూడా ప్లీట్స్ పెట్టుకోవచ్చు. 2.5, ఇది కూడా 2.5, ఇది కూడా ఒక పావు ఇలాగా. ఇక్కడ నుంచి ఈ చివరి దాకా మనము కలిపేమంటే గుడ్డ ఇట్లా ముడత వస్తుంది కుట్టేటప్పుడు కనుక కొంచెము ఈ 2.5కి ఇక్కడ పాయింట్ ఇచ్చుకొని ఒక 2 లైన్లు అంత గ్యాప్ ఇచ్చుకొని ఈ స్టార్టింగ్ నుంచి మనము కుట్టు కోసం ఇలా పట్టుకోవాలి. గుడ్డ కుట్టేటప్పుడు కూడా ఇక్కడ నుంచి రాను కుట్టు ఇక్కడ స్టాప్ చేయాలి. ఇక్కడ ఈ సైడు ఇలా తీసుకొని ఇక్కడ కూడా 1 ఇంచి ఇట్లా పాయింట్ పెట్టుకో. నేను చెప్పిన ప్రకారంగా ఈ ప్లీట్స్ పాయింట్లు కూడా
ఈ విధంగా ఫాలో అయ్యి మీరు కుట్టి నాకు ఈ పాయింట్ ప్రకారంగా నిషాన్ పెట్టుకొని మీరు కుట్టి కామెంట్ చేయండి ఎలాగా వచ్చిందనేది. మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ ఎలాగనేది నేను మరలా మీకు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చివరి దాకా పట్టుకుంటే మనకి ఇక్కడ ఫోల్డ్ వస్తుందండి గుడ్డ. ఇక్కడ నుంచి మిషన్ని కుట్టేటప్పుడు ఈ పాయింట్ నుంచి సన్నగా ఇలాగా లాస్ట్ ఒక 2 పాయింట్ల దాకా ఇక్కడ ఇట్లా ఇట్లా పెట్టుకుంటూ రావాలన్నమాట. మిషన్ కుట్టు ఇట్లా సన్నగా వస్తుంది. మీకు కుట్టినప్పుడు మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఈ బ్లౌజ్ తీసి ఇక్కడ ఈ పార్ట్ని దీనికి ఓపెన్ చేసి మన నిషాన్ పెట్టిన ఈ పీస్ని ఈ అడుగు పీస్కి ఇలా పెట్టాలి. చూడండి, ఇప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందండి. దీని మొక్కానికి ఎదురుగా ఇది, దీనికి ఎదురుగా ఇది ఇలాగా కనిపిస్తుంది అన్నమాట. ఇది 1 నుంచి తీసుకున్నానండి నేను. ఇది 1 నుంచి, ఇది వచ్చి ఒక పావు. ఇక్కడ ఒక పావు అంటే మీకు ఇంచు టేబుల్లో చూపిస్తానండి. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 లైన్లు 1/2 ఇంచ్ ఉంటుంది. 1/2 ఇంచులో సగము. దీన్ని పావు అని నేను సంబోధించి చెప్తున్నాను మీకు. లేదంటే 2 పాయింట్స్ అని పెట్టుకోవచ్చు. అట్లా ఇది ఒక పావు, ఇటు కూడా పావు, ఇటు కూడా పావు. ఇది 1 ఇంచ్. చూడండి ఒకసారి చూడండి. ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా కొంచెం పావు గుడ్డుని మైనస్ చేశాను. ఇక్కడ కూడా పావు గుడ్డుని మైనస్ చేశాను మధ్యలో. ఈ మధ్యలో జాయింట్ ఉంటేనే మనకి ఈ మన ఛాతీ ఈ పాయింట్ రౌండ్ పాయింట్ మంచి షేప్లో మంచిగా ఇలాగా పైకి లేస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఈ పావు ఇక్కడ ఒక పావు నేను కటింగ్ గుడ్డుని మైనస్ చేశానంటే మనం కుట్టేటప్పుడు ఇలాగ దగ్గరగా ముందల రౌండ్ మెడ మనకి ఎప్పుడు కూడా స్లిప్ కాకుండా, షోల్డర్ స్లిప్ కాకుండా ఇది సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ పావు ఎందుకంటే ఇక్కడ కూడా మనకి మంచిగా షేప్ పైకి లేస్తుంది. ఇక్కడ ఇట్లా ఇట్లా పైకి లేస్తుంది అనమాట. ఇక్కడ కూడా దానికోసం అండి. ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీకు కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి మీకు బ్యాక్ చూపించాను ఎలాగనేది. ఇవి 2 లైనింగు బ్లౌజ్ 2 ఒకేసారి పిన్ సెట్ చేసి ఎలాగనేది నేను మీకు ఈజీ కటింగ్ చూపించానండి. ఫ్రంట్ కూడా అలాగే చూపించాను మీకు. ఇప్పుడు ఈ మార్క్స్ ప్లీట్స్ మార్క్స్ కూడా ఎలాగో చెప్పాలి అది కూడా చూపించాను క్రాస్ కటింగ్కి. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ ఫ్రంట్ ఈరోజు వీడియోలో చూపించాను. నెక్స్ట్ వీడియోలో మీకు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఎలాగనేది. మీరు పెడితే దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఫాలో అవుతాను.